జగన్ రెడ్డి అమరావతి మీద ద్వేషం ఎందుకు అంటూ ధ్వజమెత్తారు వర్ల రామయ్య. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధానిని జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు వర్ల రామయ్య. అమరావతి అనే పేరు పలకడానికి జగన్ రెడ్డి మనసు అంగీకరించడం లేదు. జగన్ రెడ్డి వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజలతో పాటు సాక్షి విలేకరులు కూడా నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు వర్ల రామయ్య. 2014 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు జగన్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా రాజధానికి అనుకూలంగా ఓటు వేశారని పేర్కొన్నారు. నాడు సోనియా గాంధీ సమక్షంలో అనుకూలంగా ఓటు వేసి నేడు వ్యతిరేకించడం దారుణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టం చేసి అందులో సెక్షన్ 5/2 ప్రకారం కొత్త రాజధాని ఉండాలని, అంతవరకు సెక్షన్ 5/1 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో సారాంశమని తెలిపారు. సెక్షన్ 6 ప్రకారం రాజధానికి ఎక్స్పర్ట్ కమిటీ కేంద్రమే వేస్తుందని పేర్కొన్నారు. 6 నెలల్లో నూతన రాజధాని నిర్ణయించుకోవాలని ఆ కమిటీ సూచించిందని పేర్కొన్నారు. సెక్షన్ 94/3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరించాలని పేర్కొన్నారు. అందులో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం గురించి స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. అదే చట్టంలో రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే అటవీ భూములను కూడా డీనోటిఫై చేసి రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పినట్టు గుర్తు చేశారు. తల లేనిదే మనిషి లేడు, రాజధాని లేనిదే రాష్ట్రం లేదని జగన్ రెడ్డి గ్రహించాలని సూచించారు రామయ్య. అమరావతిపై ఆయనకు అంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. జగన్ కావాలనే కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని సూచిస్తున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పంద, ఆయన ఆలోచన విధానం, ఆయన నడవడిక, ఆయన తీరే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలి, కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడదీసి ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి దోచుకోవాలనే నికృష్టపు ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డికి వేరే రాజకీయ ఆలోచన కానీ, ప్రజల బాగోగులు కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఆలోచించడం అనేది స్పష్టంగా తెలిసిన విషయమే. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని, రైతులు ఇచ్చిన భూములే రాజధాని నిర్మాణానికి పెట్టుబడులని తెలిపారు. రాష్ట్రమంతా వదిలి అమరావతికి మాత్రమే 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారనే జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి కావాలనే మిగతా జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధితో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు కల్పతరువుగా మారుతుందని వ్యాఖ్యానించారు. రేపటి రాష్ట్ర ప్రగతికి కామధేనువుగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు, లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. రాజధాని అంశం గురించి వైసీపీ పార్టీలో ఉన్న బుగ్గన, అంబటి రాంబాబు లాంటి ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలని సూచించారు. ముందుకు వచ్చి నిజం మాట్లాడితే, అమరావతిని ప్రశంసిస్తే, అమరావతి గొప్పతనాన్ని ప్రజలకు చెబితే జగన్ రెడ్డి ఆ బుగ్గన్ని, అంబటి రాంబాబుని ఏం చేస్తాడో రామయ్య గారికి తెలిసి కూడా వాళ్ళకి సలహా ఇస్తున్నారు ఆయన. అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీ 5 ఏళ్ల పాలనలో మీరు చేసిన నీచ పనుల్ని ప్రజలకు చెప్పి క్షమాపణలు కోరి అమరావతి విశిష్టతని, అమరావతి వైభవాన్ని, అమరావతి రాజధాని అయితే కలిగే ప్రయోజనాలని జగన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేయండి అయ్యా అని సలహా ఇచ్చారు రామయ్య. జగన్ రెడ్డి భారత రాజ్యాంగంపై పూర్తిగా చదివి అవగాహన చేసుకుని మాట్లాడాలని సూచించారు. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావన లేదనడం జగన్ రెడ్డి అమాయకత్వాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. అమాయకత్వం కాదు రామయ్య గారు, అది మూర్ఖత్వం, పిడివాదన. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పొందుపరిచిన అంశాలు పార్లమెంట్ పరిధిలోకి వస్తాయని జగన్ తెలుసుకోవాలని సూచించారు. జగన్ రెడ్డి విధానాలు పిచ్చి తొగ్గులకు మాదిరి ఉన్నాయని ఆక్షేపించారు. జగన్ రెడ్డి కంటే తొగ్గులకు 1000 రెట్లు మెరుగని ఇవాళ ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. అమరావతి కృష్ణానది తీరాన్ని నిర్మిస్తున్నారని అంటున్న జగన్ ప్రపంచ నాగరికతలు ఎక్కడ వెలిశాయో తెలుసుకోవాలని హితవు పలికారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ యమునా నదీ తీరంలో, కోల్కతా హుగ్లీ తీరంలో, పాట్నా గంగా నదీ తీరంలో, హైదరాబాద్ మూసీ నదిని ఒడ్డునే నిర్మించారనే వాస్తవం తెలుసుకోవాలన్నారు. అలానే లండన్ లాంటి ప్రఖ్యాత నగరాలు కూడా నదీ తీరాన్ని అభివృద్ధి చెందినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ రెడ్డి, ఆయన బృందం రాచపుండు మాదిరిగా తయారయ్యారని విమర్శించారు. అమరావతి ఉద్యమంలో గర్భిణిని పొత్తి కడుపులో ఎగిరి బూటుకాళ్లతో తన్నించిన నీచ చరిత్ర వైసీపీ పార్టీదని మండిపడ్డారు. అలాంటి పార్టీకి రాష్ట్ర ప్రజలు ఓటు వేసి కొరివితో కోరి తలగొక్కుంటారా అని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వస్తానడం కళని, ఈసారి వచ్చిన ఆ 11 సీట్లు కాస్త 0 సీట్లకు పడిపోవడం ఖాయమని జోసిన్ చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో అమరావతి చట్టబద్ధత హోదా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రులు గర్వించే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అమరావతికి వ్యతిరేకంగా 2015లోనే సుప్రీంకోర్టుకు వెళ్ళి మొట్టికాయలు తిన్న జగన్ రెడ్డి మరలా ఇప్పుడు అమరావతిపై కోర్టుకు వెళ్తే
మళ్లీ జగన్ రెడ్డికి మొట్టికాయలే మిగులుతాయని దుయ్యబట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని తెలిసిన తర్వాత బ్యాంక్ గ్యారంటీ కేంద్రం ఇస్తుండగా జగన్ ప్రపంచ బ్యాంకుకు తప్పుడు ఉత్తరాలు రాయడం ఇక్కడైనా మానుకోవాలని హితవు పలికారు. ఒక్కసారి జగన్ అతని బృందం అమరావతి రాజధానిలో జరుగుతున్న వివిధ పనులు సందడి వచ్చి చూడాలి. పనుల తీరు చూసిన తర్వాత జగన్ వ్యాఖ్యానిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రప్ప వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వీధి రౌడీ మాదిరి జగన్ రెడ్డి కాంట్రాక్టులను బెదిరిస్తున్నాడని విమర్శించారు. పీపీపీ మోడల్లో వైద్య కళాశాలలు నిర్మిస్తే ఏ యాక్ట్ ప్రకారం కాంట్రాక్టులను జైలుకు పంపిస్తాడో జగన్ రెడ్డి చెప్పాలి. జగన్ బెదిరింపులకు భయపడే స్థితిలో ఎవరూ లేరని హితవు పలికారు. అమరావతిలో ఏం జరుగుతూ ఉందో, అమరావతిలో అభివృద్ధి ఎంత శరవేగంగా జరుగుతూ ఉందో, అమరావతిలో ఎన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నారో జగన్ రెడ్డికి ఆ దండుపాళెం బ్యాచ్కి స్పష్టంగా తెలుసు. తెలిసిన వాళ్ళ కుళ్ళు విమర్శలు, నీచపు రాజకీయాలు చేయటం మానరు. అమరావతిని పదే విమర్శిస్తే మిగతా ప్రాంతాల్లో విద్వేషం పెరిగితే దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి కంటే అద్భుతంగా రాయలసీమ అభివృద్ధి చెందుతూ ఉంది. భారీ పరిశ్రమలు, సాగునీరుతో ఇవాళ రాయలసీమ కళకళలాడుతూ ఉంటే కూడా జగన్ రెడ్డి కడుపు మంటతో గిలగిల కొట్టుకుంటున్నాడు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిపోతే ఈ దోచుకోవడానికి ఏం మిగలదన్న భయంతో జగన్ రెడ్డి ఆ ఉత్తరాంధ్ర మీద తన కడుపు మంటని వెళ్ళగక్కుతూ ఉన్నాడు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. అమరావతి ప్రాంత ప్రజలు, రాయలసీమ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా జగన్ రెడ్డిని క్షమించే పరిస్థితిలో లేరని ఆ పార్టీ నాయకులు వాస్తవం ఎరిగే బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో బెక్క సచ్చిపోయి ఇళ్లకే పరిమితమైపోయి కూర్చున్నారు. 4-5 పేటీఎం గాళ్ళు, పేటీఎం కూలీలు వచ్చి మాట్లాడటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు కూడా, బుద్ధి జ్ఞానం అన్నం తినే నాయకుడు ఎవడో కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు ఏర్పడింది.